హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ తో ప్రారంభం కాబోతోంది. కౌంటింగ్ సిబ్బంది అంతా రేపు ఉదయం 5 గంటలకే ఆయా కేంద్రాల వద్దకు చేరుకోబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈసీ ఇచ్చిన పాస్ వెంట తీసుకువెళ్లాలని కూడా ఈసీ స్పష్టం చేసింది. ఫోన్స్ ఏవి కూడా లోపలికి అలో చేయమని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద నుంచి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత దాదాపుగా మే 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అప్పటి నుంచి కూడా ప్రస్తుతం ఈవీఎంలు అన్ని స్ట్రాంగ్ రూమ్ లోనే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఒక ఏదైతే రేపు దీనికి సంబంధించిన కౌంటర్ అంటే ఇక్కడనే రేపు మొత్తం కూడా ఈవీఎం తెరిచి ఇక్కడైతే వాళ్ళు అన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని కూడా మొత్తం కూడా చేయడం జరుగుతుంది. అటు సైడ్ మనం ఒకసారి విజువల్లో చూసుకుంటే అటు సైడ్ అంటే ఈ గ్యాలరీ సైడ్ అటు సైడ్ ఉన్నవన్నీ కూడా చైర్స్ వేసినవన్నీ కూడా ఎవరైతే నేతలకు సంబంధించిన ఉంటాయో వాళ్ళంతా కూడా అంటే పోలింగ్ ఏజెంట్లకు ఎవరైతే వస్తారో కౌంటింగ్ ఏజెంట్లుగా వాళ్ళందరికీ సంబంధించిన చైర్లన్నిటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా వీళ్ళ ద్వారా పూర్తి సమాచారం అంటే ఇక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో ఇక్కడ మొత్తం కౌంటింగ్కి సంబంధించిన మొత్తం ద్వారా కూడా అక్కడ సమాచారం అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఆర్ఓకి సంబంధించి అటు సైడ్ మనం ప్రధానంగా చూసుకుంటే ఆర్ఓ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో అక్కడ ఉంటారో అతనికి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ పోలింగ్కి సంబంధించి అంటే కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మొత్తం కూడా ఈ మిషన్లు అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక టేబుల్స్ అన్ని కూడా వేయడం జరిగింది. ఈ టేబుల్స్ ద్వారానే మొత్తం కూడా ఈ టేబుల్స్ ఏవైతే వేయడం జరిగిందో ఈ టేబుల్స్ నుంచి కూడా మొత్తం వీటన్నిటిని కూడా తీయడం జరుగుతుంది. ఏవైతే ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉంటాయో బ్యాలెట్ పేపర్లు అన్నిటిని కూడా ఈ వీటిని టేబుల్స్ ద్వారానే మొత్తం కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సమాచారం మొత్తాన్ని కూడా అంటే ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని ఈ టేబుల్స్ ద్వారా పక్కనే ఉన్న ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సమాచారం అయితే అందించడం జరుగుతుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ప్రత్యేకంగా 13 కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా కూడా మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా వీళ్ళని త్వరగా కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు కూడా అంటే ఈ మొదట ఫలితం మాత్రం చార్మినార్కి సంబంధించిన అసెంబ్లీ ఏదైతుందో దాని నుంచే ఈ మొదటి ఫలితం అయితే వెలువడబోతోంది. మొత్తం 3 లేదా 4 కల్లా సాయంత్రం 4 కల్లా పూర్తిగా కూడా ఫలితాలకు సంబంధించిన అంటే ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన ఉప ఎన్నిక ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు కూడా సాయంత్రం 4 లేదా 5 గంటల కల్లా పూర్తి సమాచారం అయితే పూర్తి ఫలితాలు అన్నింటినీ కూడా వెలువడించబోతున్నారు. ఒకసారి మనం సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా మొత్తం 3 టైర్ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎం మిషన్లు అయితే లోపల ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. మామూలుగా కూడా ఇప్పుడు ఏదైతే రేపు కౌంటింగ్ జరగబోతుందో కౌంటింగ్కి సంబంధించి కూడా మొత్తం 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 అంచెల భద్రతకు సంబంధించి ఇక్కడ మొత్తం కూడా సెంట్రల్ ఫోర్సెస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఏదైతే గేట్ ఉందో అక్కడ అంటే 2వ అంచె అది ఆ 2వ అంచెలో స్టేట్కి సంబంధించిన పోలీసులు స్పెషల్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే ఉంటారు. అలాగే మెయిన్ గేట్ దగ్గర అంటే ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ స్టేట్ పోలీసులకు సంబంధించి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒకసారి క్యాండిడేట్స్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సీటింగ్ ఏరియాను కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది. అలాగే డేటా కంప్లీషన్ అండ్ అప్లోడింగ్ ఏవైతే వచ్చిన డేటాను వచ్చినట్టు అంటే ఈ పోలింగ్కి సంబంధించిన డేటా ఏదైతే వస్తుందో దాని మొత్తాన్ని కూడా అక్కడ ద్వారా కూడా మొత్తం అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ఓని అయితే ఏర్పాటు చేస్తారు. ఇక ఇప్పుడు ఈ ఏదైతే ఈ బాక్స్ లాంటిది మనకు కనిపిస్తుందో దీనికి సంబంధించి ఏంటంటే మొత్తం కూడా ఈ వీవీప్యాట్లకు సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పడం జరిగిందో 5 వీవీప్యాట్లని ర్యాండమ్గా తీయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఆరోపించినా కూడా అంటే అవకతవకలు జరిగాయని ఆరోపించినా కూడా అలాంటివి లేకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులకు సంబంధించి ఈసారి ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకమైన అబ్జర్వర్లను సెంట్రల్ ఈసీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు ఇవి ఇక్కడ మొత్తం కూడా ర్యాండమ్గా కూడా వీటన్నిటి కూడా తీయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు లేకపోతే క్యాండిడేట్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు మొత్తం కూడా వీటన్నిటి కూడా పరిశీలించడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని కూడా రేపు మధ్యాహ్నం 3-4 కల్లా పూర్తి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.